హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు? నేను శ్రావణి అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు యాక్చువల్గా వ్లాగ్ చేయబోతున్నాను. వ్లాగ్ దేని గురించి అంటే భైరవి సాధన గురించి. సో ముందైతే ఫ్రెష్ అయ్యి మాట్లాడుకుందాం. న్యాచురల్ పసుపుతో చేసిన బొట్టు ఇదే వాడాలి దేవికి. మనం కూడా ఇదే పెట్టుకోవాలి. నేనైతే ఇయర్ January 21st స్టార్ట్ అయింది సాధన. ఆ రోజు స్టార్ట్ చేశాను. ఆ రోజు కుదిరిన వాళ్ళకి డిఫరెంట్ డేట్స్ కూడా ఉంటాయి. సైట్లో అవైలబుల్గా ఉంటుంది, చూసుకోవచ్చు. నేనైతే ఇయరే ఫస్ట్ చేయడము. లాస్ట్ ఇయర్ చేశాను, కానీ ఎప్పుడంటే దేవి నవరాత్రి టైంలో చేశాను. భైరవి సాధన అనేది స్పెసిఫిక్గా ఇయర్లో ఈ టైంలోనే ఉంటుంది. నియర్లీ డిసెంబర్ టు జనవరి ఫిబ్రవరి ఈ టైంలోనే ఉంటుంది అనమాట. ఇయర్కి ఒక్కసారి ఉంటుంది. ఇది ఫస్ట్ టైం అనమాట నేను చేయడము. 21st స్టార్ట్ చేశాను. ఈ రోజు February 9th. ఈ రోజు కూడా ఇనిషియేట్ అవ్వచ్చు. నేను 21st ఇనిషియేట్ అయ్యాను కదా, ఈ రోజు కూడా ఇనిషియేట్ అవ్వచ్చు. 11th కల్మినేషన్ ఉంటుంది. సో కంపల్సరీ ఐటమ్స్ ఏంటంటే అభయ సూత్ర అండ్ దేవి పెండెంట్, దేవి ఫోటో ఒకటి ఉండాలి ఇంట్లో. ఇంకా అంతే కంపల్సరీ ఐటమ్స్ అంటే ఇంక అంతే. ఈషా లైఫ్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. సో కుంకుమ వచ్చేసి మనము అక్కడ ఈషా లైఫ్ యూజ్ చేయాలి, ఎందుకంటే అది టర్మరిక్ తో తయారు చేసింది, కెమికల్స్ ఉండవు కదా. నాకైతే అసలు ఆ కుంకుమ పెట్టుకుంటేనే తెలియని ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. గైడ్ లైన్స్ ఏంటంటే రోజుకు 2 మీల్స్ తినాలి. ఒక మీల్ కంపల్సరీగా 12 తర్వాత అనమాట. అండ్ ఇంకొక మీల్ వచ్చేసరికి ఎప్పుడైనా తినొచ్చు. ఓన్లీ 2 మీల్స్ ఏ డే. మార్నింగ్ ఒకవేళ 12 లోపు ఆకలిస్తే సాధన అయిపోయిన తర్వాత మనం ముందు రోజు నైటే హనీలో పెప్పర్ కార్న్ ఉంటాయి కదా, పెప్పర్ కార్న్ వేసి వామాకు కానీ, వామాకు లేకపోతే వేపాకు కానీ ఏదన్నా వేసి సోక్ చేసి పెట్టి మార్నింగ్ దాంట్లోనే లెమన్ పిండేసుకొని హనీ వాటర్ తాగాలన్నమాట. గ్రౌండ్ నట్స్ కానీ లేదంటే ఉంటాయి కదా పెసలు మొలకలు కట్టుకొని అవి తినొచ్చు 12 లోపు ఆకలేసి. టైమింగ్స్ అంటే పర్టికులర్ టైమింగ్స్ ఏం లేదు, కాకపోతే ఎంటీ స్టమక్తో చేయాలి. ఫుల్ మీల్స్ తిన్న తర్వాత 2.5 hours ఆగి సాధన చేయాలి. అండ్ డైలీ 1 time సాధన చేయాలి. బాతింగ్ వచ్చేసరికి మార్నింగ్ ఈవినింగ్ 2 times బాతింగ్ చేయాలి. 2 times బాతింగ్, 2 times ఫుడ్ 2 times. అండ్ సోప్ యూజ్ చేయకూడదు బాత్కి. ఓన్లీ సున్నిపిండి లాంటివి, హెయిర్ వాష్కి అయినా సరే కుంకుడుకాయ, షీకాయ లాంటివి యూజ్ చేయాలి. ఇవి గైడ్ లైన్స్ అనమాట. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసరికి టైమింగ్ ఏం లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, కాకపోతే ఎంటీ స్టమక్తో చేయాలి. ఫుల్ మీల్ కనుక తింటే 2.5 hours తర్వాత చేయాలన్నమాట సాధన. నేనైతే జనరల్గా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత చేస్తాను. సో సాధన ఎలా చేయాలనేది ఇనిషియేట్ అయిన రోజు ఒక వీడియో ఉంటుందన్నమాట, దాని ద్వారా తెలుస్తుంది. సో నేను ఎలా చేసుకుంటున్నాను చూద్దాము. సో పూజ అయితే స్టార్ట్ చేసేద్దాము. మహాశక్తి రూపే. సో దేవి సాధన అయితే ఫస్ట్ దేవి హారత్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దేవి దండం అనమాట. ఒక సర్టన్ పోస్చర్లోనే చేయాలి దేవి దండము. దేవి దండం చేసిన తర్వాత దేవి స్తుతి ఉంటుంది. దేవి నామాలతో కంప్లీట్గా దేవి నామాలతో స్తుతి ఉంటుంది. ఆ స్తుతి చదవాలి. జై భైరవి దేవి సౌభాగ్యదాయిని నమః శ్రీ. జై భైరవి దేవి సర్వజననీ నమః శ్రీ. జై భైరవి దేవి గర్భధారిణి నమః శ్రీ. జై భైరవి దేవి శూన్యవాసిని నమః శ్రీ. ఇలా దేవి దండము స్తుతి ఒక సైకిల్ అనమాట. ఇలా 3 cycles మినిమం చేయాలి. మ్యాక్సిమం ఎన్నైనా చేయొచ్చు. 3 cycles, 5 cycles, 11 cycles ఇలా కౌంట్ ఉంటుంది. సో పూజ అయితే అయిపోయింది. అండ్ టైం కూడా 12 దాటింది. సో ఫుడ్ తినేసి మళ్ళీ మాట్లాడదాం.
సో హియర్ ఐ యామ్ విత్ మై బ్రేక్ఫాస్ట్. జనరల్గా డైలీ అయితే లంచ్ చేసేస్తున్నాను, బ్రేక్ఫాస్ట్ స్కిప్. కానీ ఈరోజు సండే ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు. సో అందుకే